కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా సమగ్ర ఇంటింటి కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణ, జస్టిస్ షమీజ్ అఖ్తర్ ఏకసభ్య న్యాయ కమిషన్ రిపోర్టుపై కేబినెట్లో చర్చించనున్నారు. అనంతరం రెండు నివేదికలకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రెండు కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి వాటిపై చర్చించనున్నారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సమగ్ర ఇంటింటి కుల గణనపై రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. వాటిపై లఘు చర్చ జరుగుతుంది. అనంతరం ఎస్సీ వర్గీకరణ, జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య న్యాయ కమిషన్ రిపోర్టుపై ప్రకటన చేస్తారు. వాటిపై కూడా లఘు చర్చ జరుగుతుంది. కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని ఆ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. గతంలోలా ఏబిసిడిగా కాకుండా ఇప్పుడు ఏబిసి గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆయా గ్రూపుల్లో మాదిక, మాల సహా మిగిలిన ఉపకులాల జనాభా శాతం, వాటికి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లను కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ తన నివేదికను నిన్న ఎస్సీ సంక్షేమ శాఖకు అందించగా ఆ శాఖ అధికారులు దానిని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించారు. నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఉపసంఘం 2 దఫాలుగా సమావేశమై నివేదికలోని పలు అంశాలను పరిశీలించి చర్చించింది. అనంతరం సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నివేదికలోని విషయాలను వివరించింది. ఆ నివేదికను తొలుత కేబినెట్లో, అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టి చర్చ చేయనున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా 10 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వేను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ సర్వేను తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఏ వర్గాల వారీగా అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు ఓసీల జనాభా ఎంత శాతంగా ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సర్వేపై, ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా 2011 కంటే 2023కి వచ్చేసరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేలో ఓసీల జనాభాను 1,00,000 మందికి పైగా పెంచి చూపించారంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. బీసీల జనాభాను తగ్గించి చూపించారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 46% బీసీ జనాభాను ఇచ్చారు. 10% బీసీ ముస్లింలను కలుపుకొని 56% బీసీ జనాభాను చూపించారు. కానీ బీసీ జనాభా 60%తో పాటు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే అనేది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి దాన్ని అమలు చేయబోతున్నామంటే ఇప్పటికే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో తెలంగాణలో కులగణన చేసి అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తాము. కులగణన, సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే చేసి ఏ వర్గం ఎంత ఉంది అనేది స్పష్టం చేసిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కామారెడ్డి బీసీ రిజర్వేషన్ స్పష్టం చేసింది. ఆ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. బీసీ సంఘాలు కూడా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్లు పెంచకూడదనే సీలింగ్ ఒకటి ఉంది కాబట్టి 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఎట్లా సాధ్యమవుతుందనేది మరొక రకమైన వాదన పెద్ద ఎత్తున ప్రజల్లో వినిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీని కారణం చేస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది చేతులు దులుపుకునే ప్రక్రియగానే మిగిలిపోతుంది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న వాదనగా మనకు కనపడుతుంది. అయితే ఈ రోజు సామాజిక ఆర్థిక రాజకీయ సర్వేలో చర్చలో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశంపై 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై అసెంబ్లీలో ప్రభుత్వం ఏ విధంగా ముందడుగు వేసింది, ఎట్లాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు సీలింగ్ 50% సీలింగ్ పక్కన పెట్టి 42% రిజర్వేషన్లకే ప్రకటనపై ప్రభుత్వం మొగ్గు చూస్తుందా, లేకపోతే కేంద్ర తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారా అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు రెండో అంశం ఎస్సీ వర్గీకరణ అంశం. ఎస్సీ వర్గీకరణలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రాలకే ఎస్సీ వర్గీకరణ చేసే అంశాన్ని వదిలిపెట్టింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసే దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే వాదన కూడా పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు, వినిపిస్తున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు చేసింది. షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ షమీం అఖ్తర్ అన్ని జిల్లాల్లో పర్యటించి ఎస్సీ ఉపకులాలు ఎస్సీ కులాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు, రిపోర్టు ఇచ్చారు, ప్రభుత్వానికి రిపోర్టు అందజేశారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని కేటగిరీలు చేస్తుంది, ఏబిసిడిగా ఎస్సీ కులాలు ఉపకులాలను వర్గీకరిస్తుందా, లేకపోతే ఏబిసిలుగానే వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏ విధమైన ప్రకటన చేయబోతోంది, ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుందా, ఎస్సీ వర్గీకరణ అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుందా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఫిబ్రవరి 7వ తేదీన ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు 2 సబ్జెక్టులు, ఒకటి సామాజిక ఆర్థిక రాజకీయ సర్వే అంశంపై అసెంబ్లీలో చర్చ చేపట్టడం, 2 ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ ప్రభుత్వం చేపట్టబోతుంది. కాబట్టి ఈ 2 అంశాలపై ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అంశంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేస్తూ తమ ఘనతగా చెప్పుకుంది. సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టి రేవంత్ రెడ్డి కేసు వాదించారు, అందుకే తీర్పు అనుకూలంగా వచ్చిందంటూ అప్పుడు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేయడానికి వచ్చిన అడ్డంకులు ఏంటంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు వెళ్లాలా, లేకపోతే బీసీలను మోసం చేసినట్లుగానే భావిస్తామంటూ చెప్తోంది. ఈరోజు బీసీల సబ్జెక్టుపై బీసీలకు సంబంధించి సామాజిక ఆర్థిక రాజకీయ సర్వే అంశంపై బీఆర్ఎస్ పార్టీ తరఫున గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కేపీ వివేకానంద గౌడ్ అసెంబ్లీలో మాట్లాడబోతున్నారు. అటువైపు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో పాటు ఎల్ రమణ, డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి బండ ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. 2 కీలకమైన అంశాలు, ఒకటి సామాజిక రాజకీయ ఆర్థిక సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో కేబినెట్లో ఆమోదం తెలపడంతో పాటు అసెంబ్లీలో చర్చకు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు కాబట్టి ఈ అంశంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. థ్యాంక్ యూ సవిన్.